హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం డిగ్రీ తర్వాత బీఎడ్ ఆర్ ఎడ్సెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఎక్కడి నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సీ హియర్, మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది. అంటే అప్లికేషన్ ఫీజు అవన్నీ అయిపోయాయి. మనకి ఇంకా రావాల్సింది ఎగ్జామ్ డేట్ ఒకటే ఉంది. సో ఇక్కడ ఎగ్జామ్ డేట్ వచ్చే కన్నా ముందు నుంచే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఎగ్జామ్ డేట్ వచ్చాక ప్రిపేర్ అవుతాను, సో అప్పుడు చూసుకుంటాను అంటే మనకి అప్పుడు టైం ఉండదు. సో ప్రిపేర్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ కూడా రాదు. కాబట్టి సో ప్రిపరేషన్ అనేది మనం ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. నౌ లెట్స్ సీ హియర్, మనకి క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది, సో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఎడ్సెట్ 2020. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 3 పార్ట్స్ ఉంటాయి: పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. సో పార్ట్ ఏలో మనకి 25 మార్క్స్, పార్ట్ బిలో 25 మార్క్స్, పార్ట్ సిలో 100 మార్క్స్ ఉంటుంది. సో పార్ట్ ఏ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్. సో ఇక్కడ మనకి ఇచ్చాము జనరల్ ఇంగ్లీష్ ఏమేమి వస్తున్నాయని. ఇవన్నీ జనరల్ ఇంగ్లీష్ వస్తాయి 25 మార్క్స్. అండ్ నెక్స్ట్ 25 మార్క్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్. మనకి జనరల్ నాలెడ్జ్ అంటే దాంట్లో అన్నీ వస్తాయి: కరెంట్ అఫైర్స్, జీకే అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అట్లా టాపిక్ కవర్ చేస్తుంటే కాబట్టి ఈజీగానే ఉంటుంది దాంట్లో. సో వచ్చేసి అలాగే టీచింగ్ యాప్ నుంచి మనకు 10 క్వశ్చన్స్ వస్తాయి. అది చాలా ఈజీగానే ఉంటాయి. సో ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ కాకుండా కరెక్ట్గా ఆన్సర్ చేస్తే మనకి ఇక్కడ 25 మార్క్స్ వస్తాయి ఇంగ్లీష్లో అండ్ దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి మెథడాలజీ. సో ఈ వీడియోలో నేను తెలుసుకున్నది ఏంటంటే మ్యాథ్స్ వాళ్ళకి మాత్రమే, మ్యాథ్స్ వాళ్ళు బీఎడ్ మ్యాథ్స్తో చేసే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో యూజ్ అవుతుంది. సో చూడండి ఇక్కడ. ఓకే, నా సీ ఇయర్, ఇది మనకి బీఎస్సీ ఫస్ట్ సెమ్లో ఉండే టాపిక్స్. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనలైజ్ చేస్తే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుంచి ఇలా క్వశ్చన్స్ వచ్చాయి. మనకి ఫైండింగ్ nth డెరివేటివ్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. సో nth డెరివేటివ్స్ నుంచి మనకి y = sin of 2x + 3 అని ఇచ్చి దాని nth డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి, చాలా ఈజీగానే ఉన్నాయి. 2 క్వశ్చన్స్ వచ్చాయి దాని నుంచి. అలానే లెబ్నిజ్ ఫార్ములా ఉంటుంది, ఫైండింగ్ nth డెరివేటివ్స్, దాని నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. మెక్లారెన్స్ ఫార్ములా ఉంటుంది, దాని నుంచి ఒక క్వశ్చన్. ఇవి ఈజీనే, మీకు ఫార్ములాస్ ఈజీగా వస్తే ఈ 4 మార్క్స్ ఇక్కడ కవర్ అయిపోతాయి. అండ్ పార్షల్ డిఫరెన్షియేషన్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ యూ వాల్యూ ఇస్తాడు, ఏదైనా వాల్యూ ఇచ్చి ఫైండ్ ∂u/∂x + ∂u/∂y + ∂u/∂z = షో దట్ ఇలా LHS ఇచ్చి RHS ఫైండ్ అవుట్ ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చాయి. లిమిట్స్లో మనకి ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. ఇది చాలా ఈజీ, మీరు ఇక్కడ మార్క్స్ అసలు పోగొట్టుకోవద్దు. సో లిమిట్స్ని మనకి ఎలాస్పిటల్ రూల్స్ ఉన్నాయి, మనకి 0/0, ఇన్ఫైనైట్ ది పవర్ ఆఫ్ 0. సో ఈ మనకి దీని నుంచి 4 మార్క్స్ వచ్చాయి. రేడియస్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఒక క్వశ్చన్ మాత్రమే వచ్చింది. ఇది డైరెక్ట్ ఫార్ములా బేస్డ్. మనకి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఫార్ములా వస్తే మనకి ఇది 1 క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అసెంపిటోట్ చాలా చిన్న టాపిక్, దీని నుంచి 2 మార్క్స్ వస్తాయి. ఈ 2 మార్క్స్ చాలా ఈజీగా కవర్ చేసుకోవాలి. ఈ 2 మార్క్స్ ఇక్కడ పోగొట్టుకోదు, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి మనకి. అంత పెద్దగా సాల్వ్ చేయాల్సిన క్వశ్చన్స్ ఏమిటో, ఫైండ్ ద అసెంపిటోట్స్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్, ఇట్లా క్వశ్చన్స్ డైరెక్ట్ అడుగుతాడు. ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూ అండ్ మినిమం వాల్యూస్ అండ్ స్టేషనరీ పాయింట్. ఇక్కడ నుంచి మనకి ఒక్కొక్క క్వశ్చన్ వచ్చింది. దీనికి ఇది మొత్తం కంప్లీట్గా ఫస్ట్ సెమిస్టర్ సంబంధించినవి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సెమిస్టర్ చూద్దాం. ఇది సెకండ్ సెమిస్టర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఏమి ఇచ్చాడంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి, అంటే dy/dx + py = q ఫార్ములా ఉంటుంది కదా, దాని నుంచి మనకి 2 క్వశ్చన్స్ వచ్చాయి. సో చాలా ఈజీ. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e⁻∫pdx ఉంటుంది కదా, అది మనకు ఫార్ములా బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్. నెక్స్ట్ అలానే ఇన్స్పెక్షన్ మెథడ్, మనకి 16-17 ఫార్ములాస్ ఉంటాయి ఇన్స్పెక్షన్ మెథడ్లో. ఈ ఫార్ములాస్ మీరు బై హార్ట్ చేస్తే మనకి ఇక్కడ 2 మార్క్స్ ఈజీగా కవర్ అయిపోతాయి. అలానే ఫైండ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అండ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి మనకి కలిపి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయమంటే mdx + ndy = 0 ఉన్నప్పుడు మనకి 5 మెథడ్స్ ఉంటాయి. ఆ 5 మెథడ్స్ వస్తే మీకు 2 మార్క్స్ కన్ఫామ్గా 2 మార్క్స్ ఈజీగా మనం చేసుకోవచ్చు. అలానే సాల్వబుల్ ఫర్ p, సాల్వబుల్ ఫర్ x, సాల్వబుల్ ఫర్ y అని ఉంటాయి. కానీ లాస్ట్ ఇయర్ మాత్రం మనకి సాల్వబుల్ ఫర్ p నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ఇది కంపల్సరీ క్వశ్చన్, క్లారెట్స్ ఈక్వేషన్. చాలా ఈజీ. ఇఫ్ ద ఈక్వేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ y = f of x, ప్లస్ f of p, అంటే మనం ఏం చేస్తామంటే అక్కడ p ప్లేస్లో c సబ్స్టిట్యూట్ చేస్తే అది క్లారెట్స్ ఈక్వేషన్ అవుతుంది. చాలా సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్గా ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ y = xp + p² ఉందనుకో, p ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, c, అంటే ఆన్సర్ y = cx + c² అలా వచ్చేస్తుంది. సో ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. YC అండ్ YP ఇది కంపల్సరీ క్వశ్చన్. ఇది ఎడ్సెట్కి ఎంత యూజ్ అవుతుందో ఎంఎస్సీలో కూడా అంతే యూజ్ అవుతుంది. సో ఎంఎస్సీ మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా YC అండ్ YP నుంచి పక్కాగా మనకి 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. ఫైండింగ్ YC అండ్ YP చాలా సింపుల్. cos x, sin x, ఎక్స్పోనెన్షియల్ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, సో అది యూజ్ అవుతుంది. నెక్స్ట్ కాచులర్ ఈక్వేషన్, ఇఫ్ ద ఈక్వేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ x² d² + xd + 1 of y = cos x. ఇవి చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. x² d² x³ d³ చాలా అంతే ఇస్తాడు మనకి, ఎందుకంటే
తక్కువ టైం ఉంటుంది కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ చేయాలి కాబట్టి కాచి యూలర్ ఈక్వేషన్లో వస్తే మాత్రం చాలా చిన్న క్వశ్చన్ వస్తుంది. సో కంప్లీట్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది మనకి. అలానే మనకి పార్షల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో సెకండ్ సెమిస్టర్లో ఫైండ్ ఏ పార్షల్ డిఫరెన్స్ ఈక్వేషన్ ఆఫ్ జెడ్ అండ్ ఫార్మ్ ఏ పార్షల్ డిఫరెన్స్ ఈక్వేషన్ ఆఫ్ నుంచి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి అని ఉందనుకుందాం. అంటే మనం ఇక్కడ కాన్స్టెంట్ని ఎలిమినేట్ చేయాలి. కాన్స్టెంట్ని ఎలిమినేట్ చేస్తే మనకి పార్షల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఫామ్ అవుతుంది. సో దాని నుంచి మనకి 2 క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే ఫైండింగ్ జనరల్ సొల్యూషన్స్ మనకి మెథడ్స్ ఉన్నాయి, జనరల్ సొల్యూషన్స్ దాని నుంచి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. కంప్లీట్ ఇంటిగ్రల్ నుంచి 1 వచ్చింది. అంటే ఇక్కడ మెన్షన్ చేసిన ఎగ్జాంపుల్గా పీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ టు ది పవర్ ఆఫ్ క్యూ అని, లేదంటే పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, పీ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు పీ ఇంటూ క్యూ. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నుంచి మనకి 1 క్వశ్చన్ 100%గా వస్తుంది. అలానే మనకి లీనియర్ ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో వైసీ అండ్ వైపీ ఎంత ఇంపార్టెంటో ఇక్కడ జెడ్సీ అండ్ జెడ్పీ కూడా సేమ్ మెథడ్స్ సేమ్ ఉంటుంది కాబట్టి చిన్న చేంజ్ ఉంటుంది. సో దాని నుంచి మనకి కంప్లీట్గా ఎన్ని వచ్చాయంటే మనకి 5 క్వశ్చన్స్ వచ్చాయి కంప్లీట్గా. ఇక్కడ జెడ్సీ అండ్ జెడ్పీ నుంచి 3 వచ్చాడు, జెడ్పీ అండ్ 2, అంటే జెడ్సీ అండ్ జెడ్పీ బోత్ ఫైండ్ అవుట్ చేయాల్సిన 3 ఉన్నాయి, ఓన్లీ జెడ్పీ వచ్చేసి 2 ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి వేరే మెటీరియల్ అంటే అట్లాంటి ఏం ప్రిపేర్ అవసరం లేదు నాకు తెలిసి. మనకి మన క్లాస్ నోట్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే, ఆ ప్రాబ్లమ్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే ఇదంతా మీకు చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇది ఫస్ట్ సెమిస్టర్ అండ్ సెకండ్ సెమిస్టర్. నౌ సీ ద థర్డ్ వన్. ఇది రియల్ అనాలిసిస్. ఇక్కడ రియల్ అనాలిసిస్ నుంచి మనకి ఎలా ఉన్నాయంటే ఫస్ట్ క్వశ్చన్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్ ప్లస్ 1, ఎస్ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్ ప్లస్ 1 దాని నుంచి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ మనకి బౌండెడ్ సీక్వెన్స్ అండ్ కాచి సీక్వెన్స్ మీద థీరం స్టేట్మెంట్స్ ఉంటాయి, అవి డైరెక్ట్గా ఇస్తాడు. అలానే లేదంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి 1/n² 1/n³ ఇట్లాంటి ఎగ్జాంపుల్ ఇచ్చి షో దట్ ది సీక్వెన్స్ ఇస్ కాచి సీక్వెన్స్ ఆర్ నాట్ అంటాడు. సో దాని నుంచి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. లిమిట్ సుపీరియర్ అండ్ లిమిట్ ఇన్ఫీరియర్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవి. ఫైండ్ ద లిమిట్ సుపీరియర్ అండ్ లిమిట్ ఇన్ఫీరియర్ మనకి ఫార్ములాస్ ఉంటాయి. సో దాన్ని అప్లై చేస్తే మనకి ఇక్కడ 3 క్వశ్చన్స్, ఇది 100% క్వశ్చన్స్ వస్తాయి మనకి. అలానే కన్వర్జింగ్ అండ్ డైవర్జింగ్ మనకి కంపారిజన్ టెస్ట్, లిమిట్ కంపారిజన్ టెస్ట్, nth టర్మ్ టెస్ట్, ఓకే లెబ్నిజ్ టెస్ట్, ఈ టైప్ ఆఫ్ టెస్ట్ ఉన్నాయి. ఆ టెస్ట్ల నుంచి మనకు కన్వర్జింగ్ అవుతుందా సిరీస్ డైవర్జింగ్ అవుతుందా అని చెప్పగలగాలి. నెక్స్ట్ లెగ్రాంజెస్ మీన్, ఇవి కంపల్సరీ అమ్మా. లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఎన్వలప్ నుంచి ఒకటి వస్తుంది, 100% వస్తాయి వీటి నుంచి. రోల్స్ థీరం అంటే థీరం స్టేట్మెంట్ బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఉంటాయి, చిన్న ప్రాబ్లమ్సే. సో ఆ థీరం స్టేట్మెంట్స్ మనం ప్రూవ్ చేస్తుందా లేదనేది చూసుకోవాలి. నెక్స్ట్ రీమన్ ఇంటిగ్రేషన్ నుంచి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ రీమన్ ఇంటిగ్రేషన్ లిమిట్స్ అంటే డైరెక్ట్ థీరం స్టేట్మెంట్స్ ఇచ్చేసి, లేదంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇంటిగ్రేషన్ చేసి మన లిమిట్స్ అప్లై చేయడం. సో ఇంటిగ్రేషన్ ఫామ్ మనకి రీమన్ ఇంటిగ్రేషన్ థీరమ్స్ ఉంటాయి కదా, థీరం స్టేట్మెంట్స్ మీరు పర్ఫెక్ట్గా వస్తే మీకు ఇక్కడ 3 మార్క్స్ 100% కవర్ అవుతాయి. అలానే పాయింట్ వైజ్ కన్వర్జెంట్ మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీని నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. ఓకే నెక్స్ట్ గ్రూప్ థియరీ. సో ఇక్కడ చూడండి సైక్లిక్ గ్రూప్ అనేది బీఎడ్కే కాదు ఎడ్సెట్కే కాదు ఎంఎస్సికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే సైక్లిక్ గ్రూప్ నుంచి ఎంఎస్సిలో 5 to 6 క్వశ్చన్స్ వచ్చాయి. ఇక్కడ బీఎడ్లో వచ్చేసి లాస్ట్ ఇయర్ అయితే 4 క్వశ్చన్స్ వచ్చాయి. అలానే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సబ్ గ్రూప్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ది జనరేటర్స్, అక్కడ నుంచి మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ హోమోమార్ఫిజం, ఈ ఫార్ములాస్ ఉంటాయి మనకి డైరెక్ట్గా. ఈ నెంబర్ ఆఫ్ హోమోమార్ఫిజం నుంచి మనకి 1 క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ గ్రూప్ నుంచి 1 క్వశ్చన్ ఉంది. ఎబిలియన్ గ్రూప్ అంటే ఇలా అడగవచ్చు, షో దట్ ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ సైక్లిక్ గ్రూప్ ఇస్ డాష్ ఎబిలియన్, అంటే ఎబిలియన్ గ్రూప్ మీద ప్రాపర్టీస్ ఉంటాయి. సో దాని నుంచి మనకి ఒక క్వశ్చన్ వచ్చింది. కెర్నల్, ఇది డైరెక్ట్గా ఉంటుంది. కెర్నల్కి మనకి గివెన్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు కెర్నల్ అప్లై చేస్తే వాల్యూ ఏమవుతుంది. సో ఇది కెర్నల్ మీద మీరు పర్ఫెక్ట్ ఐడియా ఉంటే కెర్నల్ని ఇక్కడ మార్కు పోదు మీకు. అలానే ఈవెన్ పర్మిటేషన్ ఆడ్ ఇది చాలా ఈజీ అమ్మా. ఈవెన్ అండ్ ఆడ్ పర్మిటేషన్ అనేది చాలా ఈజీ వన్, దీంట్లో మార్క్స్ అస్సలు పోగొట్టుకోవద్దు. దీని నుంచి మనకి లాస్ట్ అయితే 1 మార్క్ వచ్చింది. రింగ్స్, ఈ రింగ్స్లో మనకి పెద్దగా ఏమి టచ్ చేయలేదు లాస్ట్ ఇయర్ అయితే. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ అండ్ యూనిట్ ఆఫ్ ఎ రింగ్, ప్రైమ్ అండ్ మ్యాక్సిమల్ ఐడియల్స్, వీటికి ఫార్ములాస్ ఉంటాయి. ఫైండ్ ఏ ప్రైమ్ ఐడియల్స్ అండ్ ప్రైమ్ మ్యాక్సిమల్ ఐడియల్స్, క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ రింగ్, యూనిట్ ఆఫ్ ఎ రింగ్ అని. మనకి ఈ టాపిక్స్ కవర్ అయితే, ఈ 4-5 టాపిక్స్ ఉన్నాయి. ఈ టాపిక్స్ కవర్ అయితే మీకు మాత్రం ఇక్కడ నుంచి 6 మార్క్స్ కవర్ అయిపోతాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి వెక్టార్ స్పేస్. ఫైనల్ ఇయర్లో వెక్టార్ స్పేస్ ఉంటుంది. సో ఒక వెక్టార్ ఇస్తాడు, అది లీనియర్ ఇండిపెండెంట్ అవుతుందా లీనియర్ డిపెండెంట్ అవుతుందా. సో డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, సింపుల్. మనకి లీనియర్ కాంబినేషన్ రాసి అక్కడ స్కేలర్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం. ఆల్ స్కేలర్స్ ఈక్వల్ టు 0 అయితే ఇండిపెండెంట్, ఇఫ్ ఒక స్కేలర్ అయినా నాట్ ఈక్వల్స్ టు 0 అయితే అది లీనియర్ డిపెండెంట్ అని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ 2 మార్క్స్ వస్తాయి. లాస్ట్ ఇయర్ అయితే 2 మార్క్స్ వచ్చాయి. అక్కడ నుంచి డైమెన్షన్, ఫైండ్ ద డైమెన్షన్ ఆఫ్ ది స్పేస్, ఫైండ్ ద డైమెన్షన్ ఆఫ్ ది సబ్ స్పేస్. సో అక్కడ నుంచి మనకి ఇక్కడ డైమెన్షన్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. ఫైండ్ ద సబ్ స్పేసెస్, మనకి ఒక వెక్టార్ ఇచ్చినప్పుడు దానికి ఎన్ని సబ్ స్పేసెస్ జనరేట్ అవుతాయి, దాని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది.
సో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఆర్డర్ బేసిస్, ఇది ఆర్డర్ బేసిస్ ఇక్కడ పర్లేదు. సో ఆర్డర్ బేసిస్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ మీద ఆర్డర్ బేసిస్ యూజ్ చేసుకుని ఒక క్వశ్చన్ వచ్చింది మనకి. మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ నుంచి 1 అంటే ఎలా ఇస్తాడంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ అని ఇచ్చి వాల్యూ ఇచ్చి మరి డిటర్మినెంట్ ఆఫ్ 2a ఏమవుతుంది, డిటర్మినెంట్ ఆఫ్ 3a ఏమవుతుంది. సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి మనకి డైరెక్ట్గా. ఇక్కడ ర్యాంక్ అండ్ ట్రేస్ ఇక్కడ మాత్రం చాలా ఈజీ, 2 మార్క్స్ కవర్ చేసుకోవడం, మన ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడం, ట్రేస్ ఫైండ్ అవుట్ చేయడం, ఇది పక్కా వస్తాయి 100% గ్యారంటీ. నెక్స్ట్ ఇదమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వెక్టార్ స్పేస్లో. క్యారెక్టరిస్టిక్ వెక్టార్స్ అండ్ క్యారెక్టరిస్టిక్ వాల్యూస్, దీని నుంచి మనకి కంప్లీట్గా 4 మార్క్స్ ఉంటాయి మనకి ఇక్కడ. ఇది పోర్ట్ కోడ్ ఇక్కడ. సో ఫైండ్ ద క్యారెక్టరిస్టిక్ వెక్టార్స్ అండ్ క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ అంటే దీన్ని ఇంకొక రకంగా కూడా అనవచ్చు ఐగన్ వెక్టార్స్ అండ్ ఐగన్ వాల్యూస్ అని. ఇక్కడ నుంచి 4 మార్క్స్ వస్తాయి మనకి. సిమిలర్లీ ఆర్థోనార్మల్ వెక్టార్స్ ఫార్ములాస్ ఉంటాయి. ఈ ఫార్ములా కరెక్ట్గా మీకు బై హార్ట్ వస్తే 1 మార్క్ వస్తుంది. ఇక్కడ ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్, ఇది కొంచెం కష్టంగా ఉండొచ్చు ఎందుకంటే మనకి స్పెషల్గా మనకి మెన్షన్ చేయలేదు ఇది. కాకపోతే లాస్ట్ ఇయర్ అయితే దీని నుంచి 2 మార్క్స్ వచ్చాయి, ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ 2. నెక్స్ట్ వచ్చేసి న్యూమరికల్ అనాలిసిస్. ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ అయితే టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 3 + 2 5 7 మార్క్స్ వచ్చాయి. సో 7 మార్క్స్ కూడా బైసెక్షన్ మెథడ్ అనగానే మనం పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి అవంతా ఇమాజిన్ చేసుకుని భయపడదు. బైసెక్షన్ మెథడ్లో చిన్న ప్రాబ్లం ఇచ్చాడు, ఆ చిన్న ప్రాబ్లం ఇచ్చి జస్ట్ ఫైండ్ ద థర్డ్ ఇటరేషన్ ఇన్ ద ఇంటర్వెల్ 1, 2. వాడే ఇంటర్వెల్ ఇచ్చేసి మనకి థర్డ్ ఇటరేషన్ ఆన్సర్స్ ఉంటాయి ABCD, దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏదో ఒకటి అంటే మనం చేయాలి, థర్డ్ ఇటరేషన్స్ కాబట్టి ఈజీగా చేయొచ్చు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ న్యూటన్ రాప్షన్ మెథడ్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ న్యూటన్ రాప్షన్. దీనికి మనకి థియరిటికల్ పార్ట్ ఉంటుంది, మనకి రేంజ్ ఇక్కడ మన్ని ఫైండ్ అవుట్ చేయండి. న్యూటన్ రాప్షన్కి సంబంధించిన కంప్లీట్ థియరిటికల్ పార్ట్ మీకు వచ్చేసి ఉండాలి. ఈ కంప్లీట్ థియరిటికల్ పార్ట్ వచ్చేసి ఉంటేనే మీ ఇక్కడ దీని నుంచి కంపల్సరీ ఎవ్రీ టైం వస్తూ ఉంటాయి క్వశ్చన్స్ మనకి MSCకి అయినా అలానే దీంట్లో అయినా. తర్వాత లెగ్రాంజెస్ పాలినామియల్ నుంచి మనకి 1 మార్క్ వచ్చింది. అంటే పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడం, ఫైండ్ ద థర్డ్ డిగ్రీ. చిన్న టేబుల్ ఇస్తాడు, ఓకే, చిన్న టేబుల్ ఇచ్చేసి 3 వాల్యూస్ ఆర్ 4 వాల్యూస్ ఇచ్చేసి దాని నుంచి థర్డ్ డిగ్రీ పాలినామియల్ ఆర్ సెకండ్ డిగ్రీ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో అది చాలా ఈజీగానే ఉంటుంది, దాని నుంచి 1 మార్క్ వచ్చింది. నెక్స్ట్ డివైడెడ్ డిఫరెన్సెస్ ఫైండ్ ద ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్, సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ అని ఉంటాయి. ఆ డివైడెడ్ డిఫరెన్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వచ్చేసి అంటే సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ కనుక్కోవడం, టేబుల్ ఇస్తాడు, వాల్యూస్ ఇస్తాడు మనకి. సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయి, థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయి. మనకి అందులో H వాల్యూ ఏముంటుంది, థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ ఇప్పుడు f(x0, x1, x2) ఇచ్చినప్పుడు థర్డ్ డిఫరెన్స్ ఏమవుతుంది అంటే ఫార్ములాస్ మనకి ఆ టేబుల్ అనేది పర్ఫెక్ట్గా ఐడియా ఉంటాయి. ఇక్కడ నుంచి మనకి మన కంప్లీట్ న్యూమరికల్ అనాలిసిస్ నుంచి మనకి మార్క్స్ అనేవి అంటే ఏ మెథడ్లో ఏ టేబుల్ ఎట్లా అప్లై చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది. సో ఇక్కడ మనకి స్పెషల్గా గుర్తుంచుకోవాల్సింది అంటే మ్యాథ్స్కి 100 మార్క్స్ ఉన్నాయి, మ్యాథ్స్కి 100 మార్క్స్ ఉన్నాయి. సో ఈ 100 మార్క్స్ పోవద్దు అంటే మనకి ఇక్కడ మనం మెన్షన్ చేసిన ప్రతిదీ, సిలబస్లో మెన్షన్ ప్రతి టాపిక్ని కవర్ చేయాలి. సో కవర్ చేస్తూ మనకి పెద్ద మెటీరియల్స్ ఏమి ఎక్కువ అవసరం లేకుండా, అంటే మెటీరియల్ కొనుక్కోలేని స్థితిలో ఉన్న వాళ్ళు, బయట మెటీరియల్స్ ఏదైనా కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు, కోచింగ్ వెళ్ళలేక కొందరు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే క్లాస్ నోట్స్లు ఉంటే వాటిని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. క్లాస్ నోట్స్ ఉంటే మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. సో మీకు 100 మార్క్స్ ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లో పోవు. ఎందుకంటే ఏ టాపిక్ అయినా సరే మనకి క్లాస్ నోట్స్ నుంచి 100% మార్క్స్ కవర్ అవుతాయి కాబట్టి క్లాస్ నోట్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇక్కడ మనకి న్యూమరికల్ అనాలిసిస్ కంప్లీట్గా 7 మార్క్స్ ఉన్నాయి. ఇది చాలా న్యూమరికల్ అనాలిసిస్ పెద్ద ప్రాబ్లమ్స్ అనుకోదు, చిన్న ప్రాబ్లమ్సే ఇస్తారు. కాకపోతే మనం కొంచెం ఫాస్ట్గా అంటే టైంని సేవ్ చేస్తూ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మనకి ఇంకా ఈజీగా అవుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండ్ థ్యాంక్ యూ.